ఎందుకు సింధు ఆగావు? పిల్లలతో పాటు యష్ కూడా ఉన్నాడక్క. యష్ చూస్తే నన్ను పిల్లలతో కలవనివ్వడు, మాట్లాడనివ్వడు. అయితే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావా? అయినా నువ్వేమన్నా పరాయిదానివా భయపడ్డానికి? నువ్వు పిల్లలకి కన్న తల్లివి. చూడు, యష్ పిల్లలతో ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నాడో. తండ్రిగా యష్కి ఉన్న హక్కు తల్లిగా నీకు ఉంటుంది. నువ్వు పోరాడుతున్నదే నీ పిల్లల కోసం. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎప్పుడైనా సరే కలిసి మాట్లాడొచ్చు. ఇలా భయపడుతూ నువ్వు ఆగకూడదు. సింధు, వాళ్ళు నీ వాళ్ళు. వెళ్ళి నీ పిల్లలతో నువ్వు మాట్లాడు. రిషి, శశి, మీకోసం చాక్లెట్స్ తెచ్చాను, తీసుకోండి. ఏంటి సింధు, ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నావు? దొంగచాటుగా మా ఇంటి దగ్గరకు వచ్చి పిల్లల్ని నువ్వు కలుస్తుంటేనే కదా తిట్టి పంపించాను. అలాంటిది సిగ్గు లేకుండా స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చావు? నా పిల్లలు నా ఇష్టం. నేను ఎక్కడికైనా వస్తాను, ఎప్పుడైనా కలుస్తాను. కలవద్దు, మాట్లాడద్దు అని చెప్పడానికి నీకేం రైట్ ఉంది యష్? నేను వాళ్ళ నాన్ననే. నేను వాళ్ళ అమ్మని. నాకు రైట్ ఉంది. అంటే మా అబ్బిని ఎదిరించి మాట్లాడుతూ ఉండవా? హే, నువ్వు మధ్యలోకి రాకు. నీ లిమిట్స్లో నువ్వుండు. ఓవర్ యాక్షన్ చేస్తే చంప పగులుతుంది. ఏమనుకున్నావో? ఛీ! ఎందుకు కొడతావే? ఎందుకు కొడతావు సంధ్యని? అసలు తనకేం సంబంధం ఉందని మాట్లాడుతుంది? నటించే వాళ్ళ జీవితాల్ని చూస్తే చిరాగ్గా ఉంటుంది నాకు. నేను నా పిల్లలతో మాట్లాడాలి. నేను ఒప్పుకోను. తల్లి తన పిల్లలతో మాట్లాడడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. కాదని అడ్డుకుంటే నేను కంట్రోల్ తప్పుతాను. ఆ తర్వాత నీ ఇష్టం యష్. రిషి, శశి, మీరు నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు. మీ నాన్న కానీ ఆ ఇంట్లో వాళ్ళు కానీ నన్ను కలవద్దు, నాతో మాట్లాడొద్దు అని మిమ్మల్ని అరిచినా కోప్పడినా మీరవేమీ పట్టించుకోకండి. మా అమ్మని మేం కలిసి మాట్లాడితే తప్పేంటి అని ఎదురు ప్రశ్నించండి. రిషి, ముఖ్యంగా నీకు చెప్తున్నాను. నేను మీ అమ్మనని ఆ ఇంట్లో నువ్వొక్కడివే నమ్ముతున్నావు కాబట్టి అందరూ కలిసి నీ మనసు విరిచేసినా విరిచేస్తారు. ఇది గుర్తుపెట్టుకో. కొంచెం జాగ్రత్తగా ఉండు. శశి, నేను మీ అమ్మను అని నీకు తెలిసినా నువ్వు నన్ను అమ్మగా ఒప్పుకోవడం లేదు. దానికి కారణం నా మీద నీకున్న కోపం కాదు. కొంతమంది నిన్ను ప్రలోభ పెడుతున్నారు. నీ మనసులో బలంగా ఉండిపోయేటట్టు
అబద్ధాన్ని నిజంగా నీకు నిరూపిస్తున్నారు. ఏదో ఒకరోజు నీకు అన్ని నిజాలు తెలుస్తాయి. అప్పుడు ఈ అమ్మ విలువేంటో నీకు తెలుస్తుంది. బాగా చదువుకోండి. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. రిషి పద. సార్ మీరు చెప్పిన పర్సన్ ఇతనే సార్. నమస్తే సార్. రమ్మని ఫోన్ చేశారు. ఏంటి విషయం? డాక్టర్ రమా నీకు తెలుసు కదా? తెలుసు. ఆవిడ నాకు దగ్గర బంధువే కదా. ఇప్పుడు డాక్టర్ ఎక్కడుంటున్నారు? ఆమె ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా? ఆమె గురించి నాకేం తెలీదు. అదేంటి దగ్గర బంధువు అన్నావు? డాక్టర్ గురించి తెలియకపోవడం ఏంటి? మర్యాదగా చెప్పు. ఏంటి బెదిరిస్తున్నారు? పోలీసులు జులుం చూపిస్తే భయపడతాను అనుకుంటున్నారా? అయినా నాకు తెలియదంటే వినరేంటి? నీకు తెలుసని నాకు తెలుసు. ఎవరో నీకు డబ్బులు ఇచ్చి ఆ డాక్టర్ గురించి నోరు తెరవద్దని చెప్తున్నారు. అవునా కాదా? నా పర్సనల్ విషయాలు మీకెందుకు? చూడు, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. దయచేసి ఆ డాక్టర్ గురించి చెప్పండి. సారీ మేడం, నాకు తెలీదు. ప్లీజ్ అండి, అమ్మగా అర్థిస్తున్నాను. ఆ డాక్టర్ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తేనే నా పిల్లలు నాకు దక్కుతారు. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ అండి చెప్పండి. ఆల్రెడీ చెప్పాను కదండి, నాకు తెలీదు. సింధు, వీడిని బ్రతిమిలాడితే చెప్పడు. మా పోలీస్ స్టైల్లో విచారించాల్సిందే. ఏం చేస్తారో? మహా అయితే జైల్లో వేస్తారు, లాఠీలతో కుమ్మేస్తారు, అంతే కదా. చేసుకోండి. రెడీ? రైట్. హలో హలో పోలీస్ ఆఫీసర్ గారు, నేను లాయర్ ప్రసాద్ని మాట్లాడుతున్నాను.